ఈరోజు మనము ఆకి మాత్ర అంటే దీర్ఘం గురించి నేర్చుకుందాం. ఇక్కడ చూడండి, కమ్, క మా, కమ్. అయితే హిందీలో ఒక సూత్రం ఉంది. ఏంటది అంటే పదం యొక్క చివరి అక్షరము సగమే పలుకుతుంది. ఏ విధంగా? మా ఉంది ఇక్కడ, ఈ విధంగా మ్, కమ్, కమ్. ఇక్కడ చూడండి, కమ్ తర్వాత క, ఆకి మాత్ర మా, కామ్. చూడండి, కామ్. కమ్ అంటే తక్కువ, కామ్ అంటే పని. నర్, న రా, నర్. ఇక్కడ రా అనేది సగమే పలుకుతుంది, ఎందుకంటే పదంలోని చివరి అక్షరం సగం పలుకుతుంది. సో ఇక్కడ నర్. ఇక్కడ నార్, నా పక్కన ఆకి మాత్ర దీర్ఘం రా, నార్ అంటే స్త్రీ. వన్, వ నా, నా చివరి అక్షరము కాబట్టి సగమే పలికింది. వన్, వన్ అంటే ఏంటి? వనము. వార్, వా ఆకి మాత్ర ర, వార్ వారము. మన్, మ న, మన్ మనస్సు. మా ఆకి మాత్ర న, మాన్ గౌరవము, మాన్ గౌరవము. తర్వాత ఇక్కడ చూడండి, ల తా. ఇక్కడ లా అనేది లా పలుకుతున్నాం పూర్తిగా. అయితే హిందీలో రూల్ ఏంటి? చివరి అక్షరము సగమే పలకాలి. ఎప్పుడు? ఈ ఆకి మాత్ర లేకపోతే సగం పలుకుతుంది. కానీ ఇక్కడ పక్కన ఆకి మాత్ర పెట్టినప్పుడు అది పూర్తిగా పలకబడుతుంది. లతా, లతా. చూడండి, లతా తీగ. ఇక్కడ లాల్, లాకు ఆకి మాత్ర లా, లా లా సగం పలుకుతుంది. లాల్ అంటే ఎరుపు, ఇది రంగును చూపెడుతుంది. ఈ విధంగా. అయితే ఇక్కడ హిందీలో చివరి అక్షరము సగమే పలుకుతుంది అంటే పదం అనేది 2 అక్షరాలతో ఏర్పడ్డ దానికంటే ఎక్కువ అక్షరాలున్నా, ఎంత పెద్ద పదం ఉన్నా కూడా చివరి అక్షరము మాత్రం సగమే పలుకుతుంది. అదే దీని యొక్క రూల్. సో మనము హిందీలో దీర్ఘం పెడితేనే ఈ ఆకి మాత్ర పెట్టినప్పుడు మాత్రమే పూర్తిగా పలుకుతుంది. ఆకి మాత్ర లేదు అంటే అది ఆ పదంలోని చివరి అక్షరము సగమే పలుకుతుంది. ఇది హిందీలో మనం ఇవాళ నేర్చుకున్నాం. మొదటిది ఆకి మాత్ర అంటే దీర్ఘము. తర్వాత రెండోది పదములోని చివరి అక్షరము సగమే పలకడం. కమ్, నర్, వన్, మన్, లతా. కామ్, నార్, వార్, మాన్, లాల్. ఈ విధంగా గుర్తు. ఇవన్నీ కూడా మీరు కూడా నాతో పాటు ఒకసారి అనండి. మీకు ఇది కమ్, కామ్, నర్, నార్, వన్, వార్, మన్, మాన్, లతా, లాల్. ఓకే, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.